థ్యాంకింగ్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అమ్మో వదిలి గారు, ఒంటింటితో సహా ఆఫీసులో. వుడ్ లైక్ టు టెల్ యూ దట్. ఇవి కాస్త పట్టుకోండి బాబు. ఇదేంటో ఈ కూరగాయలు నువ్వేను. కర్మ కర్మ. ఏమండి? 10,000. ఎవత్తండి కొరివి? ఆవిడండి సెక్రటరీ. అంటే అంటే వాసుగారికి అన్ని పనులు చూసి వచ్చానమాట. అన్ని పనులు ఉంటే అంటే అంటే I'll call you back, please go. ఏమండి, ఆ పెట్టుకునేదాన్ని ఏదో కాస్త ఒంటి నిండా గుడ్డ కట్టుకునేదాన్ని పెట్టుకోకూడదు. నిండుగా ఇంత బయట తీల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు అలాంటి వారు పనికిరారనే అన్నగారు నాన్ శారీ అని పెట్టుకున్నారు. నా సారీ ఏమిటి అంటే చీర లేకుండా మేనేజ్ చేయడం అనమాట. మేము బ్రతుకుండగా మీ అన్నయ్య గారు అలాంటి పని చేయడమే. ఏమండి? సరే కానీ చెక్కలో పిల్లాడేమిటి, ఆ బొట్లో కూరగాయలేమిటి? ఇది ఆఫీస్ అనుకున్నా, మీ ఊరు సంత అనుకున్నా? అబ్బా మరిది గారు, మీ అన్నయ్య గారికి ముక్కు మీదే ఉంటుందండి కోపం. మొన్న సవితినాడు ఏమండి మీకు గుర్తుందా? ఆయన పంచరుకొని నా చీర. అయ్యో నా మతి మండ, నూనె క్యారేజ్ రిక్షాలోనే పెట్టి మర్చిపోయేసాను. ఆ రిక్షా వాడు ఏం చేస్తాడో ఏమిటో. మరిది గారు కాస్త వెళ్ళి చూడండి. ఏం పర్వాలేదండి. పలేవారండి, కిలో 12 రూపాయలు. ఏమిటి 12 రూపాయలా? 12 రూపాయలన్న మాటే గాని చారు నూనె రాదు. పాప వెళ్ళి చూద్దరు. బాబుని కూడా ఆడించుకుంటారా? మరిది గారు ఏమండి? 12 తిప్పకండి. ఏం పర్వాలేదండి, ఇద్దరం కూర్చొని రిక్షాలు ఆడుకుంటాం. లక్ష్మి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఆటే చంపగా వచ్చిన పని ఏంటి చెప్పు. అందుకే కదండి నేను వచ్చింది. ఏమండి, ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి? అక్కే సరే పట్టించుకోరు, బావగారు అసలే పట్టించుకోరు. మీకేమో తీరిక లేదు, నాకు తప్పదు. అక్కడికి కొట్టన్ని తిరిగాను. ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు. వదిలిపెట్టానేమిటి, చివరికి ఒక మూల కొట్లో పట్టాను. డబ్బా 25 రూపాయలకండి. 25 రూపాయలైతే పిల్లల్ని ఎలా పెంచడం, ఎలా కాపురం చేయడం? ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను. కానీ నువ్వు ఇంటికి అబ్బా అది కాదండి, మీరు కూడా వస్తే ఆ కొట్టు వాడితో బేరం ఆడి. అది కాదండి, ఇవాళ 25 అంటాడు, రేపు 30 అంటాడు, ఎల్లుండి 40 అంటాడు. మార్కెట్ రేటు ఇందాక నుంచి చెప్తుంటాను. ఇక 50 రూపాయలు తీసుకుని 2 పాల డబ్బాలు కొనుక్కుని ఇంటికి వెళ్ళు. ఏమండి, ఏమిటో ఆ దిగంబర సుందరిని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుని రమ్మని చెప్పండి. అలాగే. మీరు కూడా కాస్త దూరంగానే నుంచుని మాట్లాడండి. అలాగే మాట్లాడతానండి, మీరు వెళ్ళండి. ఏమిటో ఏమిటోటాయ్ ఇంటికి ఫోన్ డొక్కు తోడుకుంటాను. బా మీరా? ఏమిటండి ఇంత పొద్దుపోయి వచ్చారు? పొద్దుపోయి రావటండి, మొద్దు చీకటి పడితే చాలు మొద్దు నిద్ర. నువ్వు లే లే లక్ష్మి, లే. బాబు సాయంకాలం ఉంటే ఏడుపండి, అందుకని చారు పెట్టి. చారు వద్దు, పులుసు కానీ బయట కొంచెం ఇచ్చాను. ఎలా చేసి పెట్టుకో. అబ్బా ఇప్పుడా? ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు. ఎవరు ఎవరక్కడ? ప్రాణాలు తీసేస్తాయి. నువ్వా? ఇదేమిట్రా కాలు పెట్టి కూర్చున్నావు? ఏదో ఆకలైంది, కాసిన మధ్య తాగుదాం కదా వచ్చాను. చీకట్లో తాగేవా? ఇది ఎక్కడ? ఆ చేతితోటే నాకు కూడా ఒక గ్లాస్ అయినా ఆయన కడుపులో ఎలక పరిగెత్తున్నాయి. ఎప్పుడు చదవుతుందా అని ఎదురు చూస్తున్నాను. అట్టాగే. శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. శుభకార్యమా? ఎక్కడికి?
నేను మీ వదిన కలిసి గుడికి వెళ్తున్నామా? గుడికి. గుడికా? దేవుడు పేర్లే తెలివి నీకు? గుడి కంటే నమ్మంటావా? నిజం చెప్పి లేదా గిల్లేస్తా. అరే మధ్యలో నువ్వేంటా సరిగ్రహలాగా? అవునా, నేను మీ వదిన కలిసి సరదాగా హోటల్లో గది తీసుకుని హాయిగా గడపదలుచుకున్నా. హోటల్ ఏం కర్మ నీకు? మంచి ఇల్లు ఉండగాను. ఉండటానికి ఉంది ఇల్లు, కానీ ఏం లాభం? ఒక్క రాత్రి సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వెళ్ళలేదు. అందుకని ఉదయనేమో గుడిని చెప్పి నమ్మించి హోటల్లో రూమ్ బుక్ చేస్తా. అసలు ఏమిటా ఇది? ఏం చేయమంటావా? హోటల్లో గదంటే మీ వదిన వస్తుందా? అందుకని గుడి అర్చన అన్నాం అంతే. దండం పెట్టేసింది, వెళ్తున్నాం. వెరీ గుడ్. రే నా రోల్స్ రాయ్స్ అరేంజ్ చేస్తాను, అందులో నువ్వు వదిన కూర్చుని వెళ్ళిపోవాలి. ఓకే. మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది, మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా? అదేమిటి నాన్న చాక్ రాక ఇంత దూరం వచ్చారు, గుడి చూసి వెళ్ళొచ్చుగా. ₹1,00,00,000 ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి, చాలా మహత్వం ఉన్న గుడట అని మెల్లుడు గారు చెప్పారు. అలాగా? అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు. వాళ్ళ పని దేవుడిని కూడా చేద్దాం. దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను. ఏమిటి మరి ఇంకే నాన్న? అరే నలుగురితో పాటే. ఏమిటో మా వారికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి. దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరమని ఇప్పటికి గుర్తించాడు. గొప్ప ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలు ఇద్దరు గుడి పేరు చెప్పి గట్టిగా అన్నామంటే ఇంచుల పదిని బయలుదేరి. అదే బావా రావా, గుడికి వెళ్ళడానికి మేమంతా సిద్ధం. నేను ఇదే ఆలోచన. ఏమండి వచ్చారా? సమయానికి పిలిచినట్టు మా చిట్టి, మా నాన్నగారు, తాతగారు కూడా వచ్చారండి. ముందు ఎవరని రామన్నారు, నేనే ఎట్టాగో బతివాలి ఒప్పించాను. కంటి పార్వతమ్మ గారిని ఎదురింటి సీతమ్మ గారిని కూడా పిలవలేకపోయా. చూసారా పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను. ఆవిడ గారికి ఎంత దైవ భక్తో. పార్వతమ్మ గారికి సీతమ్మ గారికి భక్తి. ప్రధాన ఇంకెవరు లేరు భక్తులు రావడానికంటే గుర్తొచ్చింది. ఏమండి న్యాయానికి మీ అన్నయ్య గారు వదిన గారు రావద్దు మరి రావాలి. రే వాసు, పెద్దానికి ఎక్కడ తీరిక అవుతుందిరా? ఇక జానకంటావు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుంది, పైగా ఆవిడకి ఇటువంటి పడవు. మనం అంతా వెళ్దాం పదండి. తులసి అబ్బాయి చాలాసేపు అయింది. మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం. సకుటుంబ సపరివారంగా ఎక్కడికి? ఓహో, దంపతులు అయితే 116, విడిగా అయితే ₹250 టికెట్లు ఉన్నారు. అదే అదే అదేం గుడిరా ధర్మ? కొత్తగా కట్టారు, ₹1,00,00,000 పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట. అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేటు పెట్టారు. అందులో మీ ఇద్దరికి వయసు బాగా అయిపోయింది కదా, అందుకని మొత్తానికి 500 ఉండాలి. డబ్బుందా? డబ్బుదే ఉందిరా, ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడంలో పొరపాటు లేదు. ఎటొచ్చి సాయంత్రం 6 గంటలకు ప్లేడర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం. మనం ఎక్కడ చెప్పామండి? అసలు ఆయన కలుసుకుందే కలవాలయా? ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే ఏంటి విడుదల వెళ్ళొచ్చు. కాలికి చెట్టాలన్న మనిషి. అమ్మాయి మేము వెళ్ళి ఆ పని చూపిస్తామమ్మా. అదేమిటి నాన్న, గుడికి వచ్చి దర్శనం చేసుకెళ్తారని చాలా ముఖ్యమైన వ్యవహారం, వెళ్ళని వాళ్ళే. అది కాదండి మహంగారు ఆ పని పూర్తి చేసుకుని భోజనం తిన్నగా ఆ పనులు ముఖ్యమా ఈ పనులు ముఖ్యమా? ఏమిటోనమ్మా, నువ్వు గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్పు సంగతే మర్చిపోయాను. చుట్టాలు కూడా వచ్చారా? బాగుండదు, నేను ఇంట్లో ఉంటాను, నువ్వు చిట్టి వెళ్ళు. ఏమిటి డొల్లు పుట్టుకాయ? సరేలే, 8వ నెల ఇది 750 మెట్లు ఎక్కాలి. ఈ మధ్యలో ఏదైనా కోయ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ దేవుడా నేనా? నేనేం వస్తానని చెప్పలేదండి. 2వ తేదీ మనం వంట పని చూసుకుందాం. అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కానీ ఏం చేస్తాం? మనం వెళ్దాం. లింగులు ఇటుకుమంటూ మన ఇద్దరేనా? ఇంకెప్పుడు వెళ్ళొచ్చులేదురు. ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరి తరఫున మేము వస్తున్నాం. పదండి, ఎవరికైనా ప్రాప్తం ఉండాలి. పదండి పదండి. అభయ్యారు, అసలే మీకు రక్తపోటు, ఆత్మ, 750 మెట్లు ఎక్కాలి, ఆ పైన గాలి అది ఎరా ఆ కొండ మీద. సర్లే, ఎముకలు కొరికేసాను. సరే బాబాయ్ గారు, ఎందుకు చెప్పండి మీకు కష్టాలు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. పదండి. సరే మీ ఇష్టం అండి, నేను మాత్రం ఇంగ్లీష్ సినిమాకి వెళ్తున్నాను. దిగంబర్ నృత్యాలో విను. దిగంబర్ నృత్యాలు రేపు చూద్దాం. ఇలా ఆకూడదండి, నా మొదలండి బాబు మీరు. ఒరే అబ్బాయి, ఆ చలది తట్టుకుని ఆ మెట్లవి ఎక్కలేను అనుకుంటాను.